నెక్స్ట్ సాంగ్ పర్ఫార్మెన్స్ అంటే సుబ్బలక్ష్మి డాన్స్ పర్ఫార్మెన్స్ కన్నా ముందు పురి గారు సినిమా డైరెక్షన్ లో క్యారెక్టరైజేషన్స్ ఎంత పాపులరో వారి ఆడియో రిలీజ్ కార్యక్రమంలో మాటలు కూడా అంతే పాపులర్ అయ్యాయి. బిజినెస్ మ్యాన్ ఆడియో అప్పుడు పూరి గారు అసలు మైక్ నాకు ఇవ్వకుండా మాట్లాడేశారు. ఇప్పుడు కూడా కొంచెం భయం వేస్తుంది మైక్ ఇవ్వాలంటే మళ్ళీ తిరిగి రాదని. అయినా సరే స్టేజ్ మీదకి ఆహ్వానం చేస్తున్నాము డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు. దేవుడు చేసిన అద్భుతాల్లో ద డైరెక్టర్ వండర్ పూరి జగన్నాథ్ గారు. ఇక్కడే కాదు బాలీవుడ్ లో కూడా హీస్ క్రియేటింగ్ వేవ్స్ విత్ హిస్ ఫిల్మ్. పూరి గారు హార్టీ వెల్కమ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ దేవుడు చేసిన మనుషులు. ఇక మైక్ ఇస్ ఆల్ యోర్స్. నీకంటే ఎక్కువ మాట్లాడతాను నేను. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఫంక్షన్కి వచ్చింది మీ అందరికీ థ్యాంక్ యూ. నేను ఇప్పటిదాకా 25 సినిమాలు చేశా కాబట్టి ఈ దేవుడు చేసిన మనుషులు మాత్రం ఇది వేరే సెటప్. ఇది ఓకే. నాకు వినిపించట్లేదు, మీరేమంటున్నారు? ఒక్కొక్కళ్ళు మాట్లాడండమ్మా, ఒక్కొక్కళ్ళు మాట్లాడండి. మీరు ఇంకొంచెం గట్టిగా మాట్లాడాలంట. కాదు, ప్రతిసారి సినిమా తీసే ముందు ఏదో కథ రాయాలి, ఏ కథ రాయాలని ఆలోచిస్తుంటాం. కథ లేకుండా ఓ సినిమా తీస్తే ఎలా ఉంటుందని ప్లాన్ చేశాను. అది దేవుడికి చేసిన మనుషులు. ఈ సినిమాలో కథ ఏమి ఉండదు. ఇప్పుడు సినిమా చూస్తున్నప్పుడు మనం సీరియస్గా సినిమా తీస్తే ఆడియన్స్ కూడా చాలా సీరియస్గా తీసుకుంటారు. లాజిక్తో సినిమా చేస్తే ఆడియన్స్ అంటే ఉంటారు ఆ క్యారెక్టర్ అలా మాట్లాడకూడదు, వీడు ఇలా బిహేవ్ చేయకూడదు, అది ఇదని. అదే యమలోకంలో చిత్రగుప్తుడి చేతిలోంచి ఒక డైరీ కింద పడిపోయింది అని ఫస్ట్ షాట్ వేస్తే ఎవడో ఏం మాట్లాడడం సినిమా అంతా చూస్తుంటారు. సింపుల్గా చెప్పాలంటే ఈ దేవుడు చేసిన మనుషులు అలాంటి సినిమా ఇది. సో ఈ సినిమా ఫస్ట్ స్టోరీ ఇలియానాకి చెప్పా. బాంబేలో రూమ్లో కూర్చొని తన కథ చెప్దానికి కూర్చుంటే కరెంట్ పోయింది. సో చీకట్లో కథ చెప్పాలా వద్దా, ఈ అమ్మాయి ఉందో లేదో వెళ్ళిపోయిందో నాకు తెలీదు. సో అయినా సరే కథ చెప్తుంటే కాసేపటికి నాకు నవ్వులు వినిపించే ముందే కూర్చొని నవ్వుతుంది. సో ఆ రోజు ఇలియానా నవ్వినట్టుగానే వచ్చింది సినిమా. అండ్ ఇలియానా కూడా చాలా ఫెంటాస్టిక్గా చేసింది సినిమాలో. అండ్ కొత్త హెయిర్ స్టైల్తో టాక్సీ డ్రైవర్ క్యారెక్టర్ చేసింది తను. అలాగే ఇక రవితేజతో నాకు 5వ సినిమా. 5 ఏంటి, రవితేజతో ఇంకో 50 కూడా చేస్తా. ఎందుకంటే రవి అంటే నాకు రోకు మోజు. అలాగే దేవుడు చాలా మనుషులు చేశాడు, అందులో ఒక మనిషిని మాత్రం ఆయన చాలా స్పష్టంగా చేశాడు. ఆయన ముద్దుగా బొద్దుగా ఈయన మా ప్రొడ్యూసర్ భోగల్ ప్రసాద్ గారు. సో ఆయన ఫస్ట్ టైం ఆయనతో వచ్చేస్తున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. ఈయన్ని నాకు హీరోయిన్ పట్టుకుంటే ఆయనకంటే ఈయన పట్టుకుంటేనే బాగుంటుంది. సో ఈయన రోజు హగ్ చేసుకోవడం కోసం ఇంకో సినిమా చేయాలంది నాకు. అలాగే ఇవాళ పండగ రఘు కుంచే. నేను సినిమా ఫీల్డ్ కోసం హైదరాబాద్లో వాళ్తే ఆడు ఎక్కడో కాకినాడ నుంచి ఆడొచ్చి వాడాడు ఇక్కడ.
నాకు హైదరాబాద్లో తగిలిన మొట్టమొదటి ఫ్రెండ్. సో మళ్ళీ వాళ్ళిద్దరం ఇక్కడ స్టేజ్ మీద వాళ్ళం. సో చాలా మంచి పాటలు చేశారు. థ్యాంక్ యూ రావు. అలాగే రాంబాబు షూటింగ్ లో ఉన్నాడు. షూటింగ్ అవుతుంది. నేను ఇప్పుడు అయిపోయిన బయట వెళ్ళాలి అక్కడికి. అలాగే ఈ సినిమాలో ఒక సాంగ్ చేసింది ఒక అమ్మాయి, గ్యాబ్రియాలా బర్తాంతే. షీఈస్ ఫ్రమ్ బ్రెజిల్. ఒక ఐటమ్ సాంగ్ చేసింది. ఇందాక చూసారు మీరు అమ్మాయిని. ఐ థింక్ ఏవి కూడా వస్తుంది ఇప్పుడు. సో ఇందాక ఇక్కడ కుర్రోడు చూశాను. చాలా